ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు మరియు కానుకలు పట్టేటప్పుడు పాట పాడాలా, ముందుగా పాట పాడాలా లేదా పాట పాడాలా, ఖచ్చితంగా పాడాలి అని ఆజ్ఞ ఏదైనా ఉందా? ఖచ్చితంగా పాట పాడాలి అనే ఆజ్ఞ ఏమీ లేదు. కాబట్టి ప్రభురాత్రి భోజనము తీసుకునేటప్పుడు కానీ కానుకలు పట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా పాట పట్టాలి అనే ఆజ్ఞ ఏమీ లేదు. క్రొత్త నిబంధన ఆరాధనలో మనకు ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు ఉంటాయి. ఎలాగైతే పాట అనేది ఉందో అలాగనే ప్రభురాత్రి భోజనము, అలాగనే కానుకలు ఉంది. అది అంతేగాని మనం కానుకలు పట్టేటప్పుడు పాట పాడాలనే ఆజ్ఞ లేదు. ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు కూడా పాట పాడాలనే ఆజ్ఞ అనేటువంటిది ఏమీ లేదు. ఒకవేళ పాడితే తప్ప అని కొందరు అడుగుతూ ఉంటారు. వాస్తవంగా పాడమని మనకి లేదు కాబట్టి పాట పాడటం ఆజ్ఞ కాదు. అలాగని పాడితే పాపమా అని అంటారు కొంతమంది. పాడితే పాపం కూడా ఏమి కాదు. అయితే ఒకటి మాత్రం, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అసలు ప్రభు అయినటువంటి యేసు వాళ్ళు పస్కాను ఆచరించినప్పుడు పాట పాడారా అంటే అక్కడ పాట పాడినట్లుగా మనకేం కనబడదు. తీసుకునేటప్పుడు, రొట్టెని తీసుకునేటప్పుడు అయితే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఇలాగు చేయుడి అని అంటూ ఉంటాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఇలాగు చేయుడి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు అయినటువంటి యేసు యొక్క శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం దాన్ని ఆచరించాలి. జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒకవేళ పాట పాడుతూ ఉన్నారనుకోండి, అది మరి కొంచెము కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తుంది కదా అని కొందరు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఒకవేళ ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాం అనుకోండి, ప్రసంగంలో పాట పాడుతూ ఉన్నారనుకోండి, ప్రసంగం అర్థం కాదు. అలాగనే ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు జ్ఞాపకం చేసుకునేటువంటి దాని మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పాట మీదకే కాన్సన్ట్రేషన్ వెళ్తుంది కానీ జ్ఞాపకం చేసుకునే దాని మీదకి వెళ్ళదు. కాబట్టి అది కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తుంది కదా అంటే ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. అయితే ఇక్కడ వాదించే వాళ్ళు ఏం వాదిస్తారంటే, మేము కానుకలప్పుడు కానుక పాటే పాడుతున్నాం కాన్సన్ట్రేషన్ దెబ్బతీయకుండా అని. కానుక పాటే అప్పుడు కానుక పాట మీదకి వెళ్తుంది కానీ కానుక మీదకో ప్రభురాత్రి భోజనం మీదకో రాదు. కాబట్టి ఒకవేళ జ్ఞాపకం చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఉండాలి అంటే పాడటం ఉత్తమమా, ఆగటం ఉత్తమమా అని కొందరు అడుగుతారు. ఇక కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం పాడకుండా ఉంటే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అలా అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, మరి 100 మంది తీసుకునేదాకా మౌనంగా ఉండాలంటే ఈ లోపు మాట్లాడుతూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారంటే దాన్ని మనం నిరోధించవచ్చు. మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు అని చెప్పేసి ఏదో ఒక వ్యాపకం కొరకైతే పాట పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది టైంపాస్ కొరకు పెట్టే పాట కాదు. వాస్తవంగా ఏంటంటే మనకు దేవుణ్ణి స్తుతించడానికి పాడతారు, టైంపాస్ కొరకు కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు. ఒప్పుకోరు అది. ఒక ప్రసంగికుడు రావాలనుకోండి, ఈ లోపు పాట పాడదాం అంటారు. మొన్న కూడా మేము ఒక ప్రాంతానికి వెళ్ళాను తెలంగాణలో, హౌస్ ఓపెనింగ్కి. ఎమ్మెల్యే గారు రావాలి, మరి ప్రసంగం ఇచ్చేద్దామా, మళ్ళీ ఆయన వస్తే ఆపాలేమో, అప్పుడు వస్తే ఆపటం బాగుండదు, పాటలు పాడదామని ఆయన వచ్చేదాకా పాటలు పాడిచ్చారు. ఆ పాటలన్నీ ఆయన వచ్చేదాకా టైంపాస్ పాటలే కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము వేరే ఉద్దేశం కొరకు కూడా పాడుతూ ఉంటాం. అయితే మనకు పాటలు అనేటువంటిది దేవుణ్ణి మహిమపరచడానికి పాడాలి. అలాగనే వాక్యం కూడా, ప్రార్థన కూడా, ప్రభురాత్రి భోజనం కూడా, కానుకలు కూడా, ఏది కూడా మనము మన వేరే ఉద్దేశాల కొరకు చేయకూడదు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత చాలా ముఖ్యం జ్ఞాపకం చేసుకోవటానికి. కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని, బైబిల్లో అయితే పాడమని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. అది